మరి కరుణాకర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీ అందరూ తెలుసు. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. కానీ మరి ధనాపేక్ష విషయంలో ఆసక్తి కలిగి డబ్బుని ఎలాగా ఈజీ మనీ ఎలాగా ఎర్న్ చేయాలి అనే ఉద్దేశంతో క్రైస్తవులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, క్రీస్తుని ద్వేషిస్తూ, సేవకుల మీద అసత్య ప్రచారాలు చేస్తూ, ఇలాంటివన్నీ చేస్తూ ఈ కరుణాకర్ తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. ఇది మీ అందరికీ తెలుసు. అలాగే అమాయకులైన హైందవుల దగ్గర కూడా కొన్ని కార్యక్రమాల పేర్లతో చాలా డబ్బులు దండుకుంటూ కోటీశ్వరుడయ్యాడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడాలని నేను తెలియపరుస్తున్నాను. అయితే ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచాలి. గతంలో కరుణాకర్ మరి సేవకుల గురించి, సంఘాల గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడు. ఏమనంటే అవి నోటితో చెప్పడానికి కూడా చాలా అసహ్యం అనమాట. మరి వీళ్ళు సనాతన ధర్మం అని వీడు నోటికొచ్చిన కాడ నుంచి వీడి నోట్లో బూతులు, అసహ్యమైన మాటలు తప్పితే ఒక్క మాట కూడా మంచి మాటలు వీళ్ళు మాట్లాడరు. ఆ లలిత్ కుమార్ కావచ్చు, ఈడు కావచ్చు, ఆ రాధాగాడు కావచ్చు, ఎవరైనా సరే ఈ కొన్ని విషయాలు వచ్చినప్పుడు దేవుని మందిరాల గురించి తప్పుగా మాట్లాడాడు అతను. మీ చర్చెస్లో ఎలా మారిపోయినాయి అంటే లంజల కొంపల్లాగా మారినాయి, అక్కడ వ్యభిచారం జరుగుతుంది అని మాట్లాడాడు. అలాగే మీ చర్చెస్ దగ్గర కండోమ్స్ అమ్ముకుంటారు అని చాలా అసభ్యంకరంగా మాట్లాడటం జరిగింది. ఒకసారి వాడు ఏం మాట్లాడాడు మీరు వినండి. యేసు కోసం భాగవత సప్తాహం చేస్తాం. ఆయనకి ఎప్పుడైనా కాస్త ఉత్తమ గతులు కలగాలి అని చెప్పి, అలాగే ఆయనకి ఎప్పుడైనా ఒక పెన్నం పెడదాం. చర్చిలన్నీ కూడా పిల్లల కొంపలైపోయాయి, చర్చిలన్నీ కూడా వ్యభిచార కొంపలైపోయాయి. మీ ఇంట్లో ఆడవాళ్ళు చర్చికి పోతున్నారంటే ఇక అయిపోయినట్టే. గమనించారుగా? అంటే వీడు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎంత అసభ్యకరంగా, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడో చూడండి. చర్చెస్లో అట వ్యభిచారం జరుగుతుందట, వేరే విధంగా మార్చిపడి అంట, చర్చెస్లో కండమ్స్ అమ్ముతూ ఉంటారట. అయితే నేను ఈరోజు ఈ వీడియో మంచి హైందవుల కొరకు అయితే అస్సలు చేయట్లేదు. కేవలం కరుణాకర్ గాడు మా క్రైస్తవ ధర్మాన్ని ప్రశ్నించాడు, తప్పుపట్టాడు, చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు కాబట్టే నేను ఈరోజు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నేను కరుణాకర్ గారికి చెప్పేది ఏంటంటే, చర్చెస్ కాదురా నువ్వు అనుకున్న కొంపల్లాగా అయింది. చర్చెస్ దగ్గర కాదు కండమ్స్ అమ్ముకునేది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా అమ్ముతారో, ఏవేవి గుళ్ళు ఎలాగ మార్చబడినాయో నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను. మొదటిగా ఒకనొక చోట హనుమాన్ మందిరం, వీడు చెప్తున్నారు కదా చర్చెస్లో అవన్నీ జరుగుతాయని. ఇక్కడ హనుమాన్ మందిరం అనే ఒక మందిరంలో సెక్స్ రాకెట్ నడుపుతూ ఉన్నారు చాలామంది. ఈ విషయం చాలా లేటుగా వెలుగులోనికి వచ్చింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి రైడ్ చేశారు. ఆ హనుమాన్ మందిరంలో చాలామంది ఆడపిల్లలు అక్కడి నుంచి బయటికి రావడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు పట్టించడం జరిగింది. ఇప్పుడు నేను కరుణాకర్ గారిని అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పురా ఎవరి మందిరాల్లో, ఎవరి ఆలయాల్లో నువ్వు చెప్పినవి జరుగుతున్నాయి? ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి. హనుమాన్ మందిర్ चप्पल चप्पल तो मिल जाएगी. चप्पल ये रही सबकी चप्पल इधर से पहनो. చూసారుగా? స్పష్టంగా హనుమాన్ మందిరంలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పాడు కదా మీ మందిరాలన్నీ ఆ కొంపలని. ఇప్పుడు ఎవరు మందిరాలరా కొంపలు చెప్పు? మంచి హైందవులు కూడా ఈ విషయంలో మీరు స్పందించాలి. ఎంత అన్యాయంగా ఒక సాక్ష్యం అన్న చూపించాడా? అలాంటి సాక్ష్యాలు చూపించకుండా ఇలా అని మాట్లాడుతున్నారు. ముందు నీ ధర్మాన్ని నువ్వు సరి చేసుకోవాలి కదా. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ దేవుని పేరట దేవుని ఆలయాల్లో పూజారులు చేసే అకృత్యాలన్నీ వరుసగా నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. వాస్తవంగా ఇవన్నీ నేను చేయదలుచుకోలేదు, కానీ మా మనోభావాలు దెబ్బతినటం వలన మా ధర్మాన్ని ప్రశ్నించాడు కనుక కరుణాకర్ గారిని ధర్మాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది. వీడితో పాటు తెలంగాణలో ఉన్న ఒక జర్నలిస్టు, మరి ఆమె జర్నలిస్టు యాంకర్ నాకు తెలియదు, రాములమ్మ అనే ఆమె ఈ హైందవులు చేస్తున్న అకృత్యాలన్నిటినీ ఆమె బయటపెట్టింది. కరుణాకర్ గారు హైందవుల యొక్క ఇజ్జత్తును తీసేశాడు.
మంచి హైందవుల యొక్క ఆ పరువుని బజార్లో పెట్టాడు ఈ కరుణాకర్ గాడు, లలిత్ గాడు, రాధా గాడు కలిసి. వాళ్ళతో పాటు ఎవరైతే ఆ జర్నలిస్ట్ అని నేను చెప్పాను రావునమ్మ, ఒకసారి ఈ హైందవ మందిరాల్లో ఏమేమి జరుగుతుందో ఆమె వాటన్నిటినీ బయట పెట్టడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మధ్య నిజంగా ఇది ఒకటి బాగా ఎక్కువైపోయింది. వచ్చిందయ్యా వయ్యారి. ఈ రిలీజన్ వాళ్ళు పోయి ఆల హోలీ ప్లేస్ లో కూర్చొని అదంతా అక్కడంతా నాన్ వెజ్ తినుడు, లేకపోతే ఏదో ఒక గబ్బు చేసుడు. రుకో జరా సబర్ కరో. చూసిరు కదా ఎంత గలీజ్. ఆ రిలీజన్ వాళ్ళు వచ్చి ఈ రిలీజన్ హోలీ ప్లేస్ లో పోయి కూర్చొని ఇక్కడంతా పెంట చేసుడు, ఇది ఒకటి చాలా ఎక్కువైపోయింది. ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆలయ గర్భగుడిలోనే మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. చూసిరు కదా ఎంత గలీజ్. ఒకటో రెండో కాదు, వెతికినా కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి. దేవుడి విగ్రహాల చాటున, టేబుళ్ల కింద, ఇలా ఎక్కడ చేయి పెట్టినా మద్యం బాటిల్లే దొరుకుతుండటం గమనార్హం. చూసిరు కదా ఎంత గలీజ్. అయితే ఇవన్నీ ఎవరో పెట్టడం కాదు, స్వయంగా ఆలయ పూజారే పెట్టడం విస్మయం కలిగించే అంశం. ఇప్పుడు ఆ మధ్య కూడా ఒకటి వచ్చింది కదా వీడియో, మీరు చూసినరో లేదో, ఈ బాంగ్ ప్లస్ విస్కీ ఈ రెండు కూడా కాలభైరవ స్వామికి నైవేద్యం కింద పెడతారన్నట్టు. బట్ బాంగ్ ని మాత్రం ఇక్కడ అమ్ముతారు. ఎందుకు అనంటే ఈ బాంగ్ ప్లస్ విస్కీ సాంప్రదాయిని సుప్పిని సుప్రకోసని కూడా పెళ్లి చేసుకున్నావు, మంచి మొగుడు దొరికిండు, సంపాదిస్తుండు, మరి ఇంట్లోనే సంసారం చేసుకోకుంటూ ఉండకుండా ఈ ట్యూబులు ఎందుకు, ఇళ్ళ పొడత తిరుగులు ఎందుకు? నేను ఎప్పుడు ఒకే సామెత చెప్తా, మంది గడుక్కోండిరా బాగుంటది, మంది గడుక్కోకుండా ఊళ్ళోది గడగని పోతే కంపు కొట్టద్దు రా తప్ప అని ఎప్పుడు చెప్తా. చెడబగరా చెడేవు అని. అట్టా ఊళ్ళోది కెలికి మీరు చెడ్డారు. బాంగ్ ప్లస్ విస్కీ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ఈ బాంగ్ ప్లస్ విస్కీ బాంగ్ ప్లస్ విస్కీ. సాంప్రదాయిని సుప్పిని సుప్రకోసని. इसको शरबत बना के खाओगी, इसको शरबत करके खाओगी, तुम लोग को मालूम है इसको क्या? इसको मैं अभी చూశారు కదా దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైన అకృత్యాలు మీ ఆలయాల్లో, మీ దేవాలయాల్లో జరుగుతూ ఉంటే ఈ కరుణాకర్ గాడు క్రైస్తవ ఆలయాల్లో జరుగుతున్నాయట. ఇప్పుడు మీరన్నీ చూసారు, ఆ మందు తాగటము, అక్కడ వ్యభిచారం చేయటం, భయంకరమైన పరిస్థితులు మీరు చూసారు. అమ్మవారికి మందు వేసి అభిషేకించటం, అక్కడ తూలి పడిపోవటం, ఆడవాళ్ళు సైతం ఏమంటే జిన్ను అని ఇంకోటి ఏదో కలిపి వాళ్ళు అక్కడ తాగుతారట. ఆమె చెప్తా ఉంది, మనకు తెలియదు. ఇవన్నీ మీ దగ్గర ఉంచుకొని, మీ సనాతన ధర్మంలో ఉంచుకొని, వీటిని నువ్వు ప్రశ్నించకుండా, నువ్వు మా ధర్మం గురించి ఎవడరా నువ్వు ప్రశ్నించడానికి? జరగని వాటిని జరిగినవని ఆ సాక్ష్యాధారాలు లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇదిగో ఇవన్నీ సాక్ష్యాధారాలు. ముందు నువ్వు శివశక్తి చైతన్య వేదికను పెట్టుకున్నావు కదా, ముందు వాళ్ళని చైతన్యం చేసి ఇలాంటి జుగుప్సాకరమైన పరిస్థితులు, సంఘటనలు మీ వాళ్ళ దగ్గర జరగకుండా, మీ దేవాలయాల్లో జరగకుండా చూసుకోమని నేను తెలియపరుస్తున్నాను.